గుంటూరు నగరం అమరావతి రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో హోటల్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం బుధవారం ఘనంగా జరిగింది. గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవితో పాటు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, అసోసియేషన్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ కొత్తగా అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం హోటల్ రంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో 2 ఏళ్లు కరోనా, 3 ఏళ్లు అధికారుల వేధింపులతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హోటల్స్ సమయాన్ని రాత్రి 10 గంటల నుండి 12 గంటల వరకు పొడిగించాలని, ప్రభుత్వం తమ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. హోటల్స్ రంగం ఈరోజు మనం చూస్తే సామాన్యుడి దగ్గర నుంచి దేశ అధినేతల దాకా ఆతిథ్యం ఇచ్చే ఏకైక రంగం ఈ ప్రపంచంలో ఒక హోటల్స్ రంగం అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మన వరల్డ్ మొత్తం కూడా చూస్తున్నాం, టూరిజం కూడా మనకి చాలా గత కన్నా బాగా డెవలప్ అయింది. టూరిజం ఎంత బాగా డెవలప్ అయితే ఏ కంట్రీస్లో కానీ అదే స్టేట్స్లో కానీ ఈ రంగం అంత బాగా ఉంటుంది. సో మీరు ఒకసారి చూస్తే 95 దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా అప్పటిదాకా టూరిజం రంగానికి పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు. 90 తర్వాత ఈ రంగం చాలా మన ఆంధ్రప్రదేశ్లో చాలా వేగంగా కూడా పుంజుకుంది. గత 5 సంవత్సరాల పరిపాలన కూడా చూస్తే ఈ టూరిజం రంగం కూడా చాలా దెబ్బతింది. సో దానివల్ల మనకి ఈ హోటల్స్ లక్షలాది మందికి ఉపాధి చూపించే ఈ హోటల్స్ పరిశ్రమ ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొంది. ఒక వ్యక్తి చేతిలో పరిపాలన చేత కానీ వ్యక్తి చేతిలో ఒక రాష్ట్రం వెళ్ళిపోయినప్పుడు, పరిపాలన పడకేసినప్పుడు అది అన్ని రంగాల మీద ఆ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా రాజధాని, ఏ రాష్ట్రానికైనా రాజధాని ఉండాలి. అది ఏ ప్రభుత్వంలో ఆ రాజధాని మొదలుపెట్టినా దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత వచ్చిన ప్రభుత్వాల మీద ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన తర్వాత ఆ రోజు 13 జిల్లాల సెంటర్ పాయింట్ గుంటూరు జిల్లాలో రాజధాని స్టార్ట్ చేస్తే చాలా బ్రహ్మాండంగా నిర్మాణ పనులు వేగవంతం పుచ్చుకున్న టైంలో 19లో ప్రభుత్వం మారినప్పుడు దానికి అన్ని కూడా అంటగట్టారు. పార్టీలు, కులాలు, మతాలు అన్ని అంటగట్టి దాన్ని రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారు. సో దానివల్ల మనకి చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. విజయవాడ కూడా మనం చూస్తే గత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ఫ్లైట్స్, దేశ విదేశాల నుంచి చాలా ఫ్లైట్స్ మనకు విజయవాడకు వచ్చాయి. ఆ ఫ్లైట్స్ అన్ని కూడా రద్దు చేసుకున్నారు. సో చాలా వరకు ఆక్యుపేషన్ రేట్ తగ్గింది. అదేవిధంగా హోటల్స్లో కూడా బిజినెస్ తగ్గింది. దానివల్ల మీరందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మేజర్ రంగంగా హోటల్ ఇండస్ట్రీస్లో 4-5 మేజర్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, మిడ్ నైట్ 12 గంటల దాకా హోటల్ ఓపెన్ చేసి ఉండాలి అనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి తర్వాత ఉన్న ప్రభుత్వాన్ని అడగటం, అది ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడున్న మంత్రి గారు, ముఖ్యమంత్రి గారికి, టూరిజం శాఖ మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ టూరిజం గారికి రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చి, హోమ్ మినిస్టర్ గారికి కూడా ఇచ్చేసి రాత్రి 12 గంటల దాకా హోటల్స్ ఓపెన్ చేయాలని, రెస్టారెంట్స్ అన్నీ ఓపెన్ చేయాలని ఫస్ట్ రిక్వెస్ట్ అదండి. దాంట్లో ఏంటంటే 12 గంటల దాకా ఓపెన్ చేసి ఉంటే సినిమాస్ నుంచి వచ్చే వాళ్ళకి, ట్రైన్స్ వచ్చే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ సబ్సిడీ చేయడానికి కోసం. అలాగే టూరిజం రంగంలో ఇండస్ట్రీ స్టేటస్ ఒకటి మేజర్ ప్రాబ్లంగా ఉంది. చిన్న స్థాయి హోటల్స్కి కొన్ని ఎగ్జంప్షన్స్ వస్తాయి. జిఎస్టీలో కానీ, ఎల్సిటీలో కానీ, బ్యాంక్ లోన్స్లో కానీ, ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తుంది. మోడీ గారు హోటల్ ఇండస్ట్రీకి చాలా ప్రోత్సాహిస్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే టైప్లో ఆలోచించి చేయడం జరుగుతుంది. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ ముఖ్యమంత్రి గారు టూరిజం మంత్రి గారితో చర్చించి 100 రోజుల్లో 100 కోట్లతో ఖర్చు పెట్టి టూరిజం కృష్ణానదిలో తేలియాడే రెస్టారెంట్ పెడతానని చెప్పి ముఖ్యమంత్రి గారు చేశారు. దానికి ఆంధ్రప్రదేశ్ హోటల్స్ రంగం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి, టూరిజం మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలని చెప్పేసి కూడా ట్రైన్డ్ పీపుల్, హోటల్స్ రంగంలో పనిచేసే వర్కర్స్ హోటల్స్ అన్నిటికీ ట్రైన్డ్ పీపుల్ కోసం 3 జోన్లలో 3 ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలని
రిప్రజెంటేషన్ స్థలం ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఫండ్ కూడా కొంత తీసుకొని చేయాలని ఆలోచన ఉంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అని చర్చించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చి చేయడం జరుగుతుందండి.